రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకత్వాలు 3-4 ఉన్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం విశ్వబ్రాహ్మణులు అందరూ ఒకటే సంఘం ఒకటే నాయకత్వం కింద పనిచేయాలని రాజమహేంద్రవరంలో ఆదివారం రాత్రి నిర్వహించిన విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో నిర్ణయించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రముఖుడు టీడీపీ సీనియర్ నాయకుడు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన స్థానిక ఆనం రోటరీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు స్వర్ణకార సంఘం నాయకులు హాజరయ్యారు. వీరందరూ ముక్తకంఠంతో ఒకటే సంఘంగా ఉంటామని ఒకే నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకత్వం పేరుతో 3-4 పనిచేస్తున్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వచ్చేసరికి రాష్ట్రంలోని గ్రూపులతో సంబంధం లేకుండా ఒకటే సంఘంగా పనిచేస్తామని వారికి స్పష్టం చేయాలని 3 జిల్లాలకు చెందిన నాయకులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 జిల్లాల్లో కలిపి అందరూ కూడా ఐక్యతతో ఉండాలి, విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ అనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్య నాయకులతో ఒక 150 మందితో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి నేను అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ పరిచయం మీద అందరూ కూడా కలిసికట్టుగా చేయాలి. జిల్లాలు విడిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఐక్యత తగ్గుతుంది కాబట్టి అందరూ కలిసి ఉండాలని ఒక ఆలోచనతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత మరి ఈ బంగారు పని చేసే స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వృత్తి మీద ఆధారపడేవాళ్ళు ఇవాళ పనులు లేక బంగారం అధిక రేటు ఉండడం వల్ల, అలాగే వెండి సిల్వర్ కూడా రేటు ఎక్కువ ఉండడం వల్ల మరి ఈ రోజున వాళ్ళు ఎవరికి కూడా పనులు లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్యువెలరీ షాపులకు వెళ్ళి జ్యువెలరీ షాపులో కొనుక్కోవడమే తప్ప మరి వీళ్ళకి ఏ రకమైన ఆధారం లేదు. దానికి ప్రభుత్వం కూడా వారికి ఏదైనా పరిశ్రమలు స్థాపించి వారికి ఉపాధి కల్పించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా మేము కలిసి విషయం ఆయనకు చెప్పాలని చెప్పి ఒక ఆలోచనతో మేము చేయడం జరుగుతుంది. అలాగే 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మరి ఆర్థికంగా బాగా వెనకబడిపోయి ఉన్నారు. అది కమ్మరం పని చేసేవాళ్ళు కానీ, వడ్రింగ్ పని చేసేవాళ్ళు కానీ, కంచర పని చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాగా వెనకబడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందిగా కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్ళడం. అలాగే మాకు కళ్యాణ మండపాలు ఎక్కడా కూడా విశ్వబ్రాహ్మణులకు లేవు. ఒక మండలానికి ఎక్కడో దుక్కున ఒక 300 గజాలు 400 గజాల్లో ఒక కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయాలని మేము అక్కడ స్థానిక శాసనసభ్యుని ద్వారా మరి మేము సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళాలని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో మా చిన్నప్పుడైతే ఒక విశ్వబ్రాహ్మణ సొసైటీ ఉంటే సొసైటీ ద్వారా సామిలు ఇచ్చేవారు. 1 ఎకరం 2 ఎకరాలు సైట్ ఇచ్చి దాంట్లో సామిలు పెట్టుకుని ఆ సొసైటీ ద్వారా సామిలు రన్ చేసుకునే విధంగా ఉండేది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా సామిలు ఇతర వ్యాపారాలు చేసుకున్నారు తప్ప విశ్వబ్రాహ్మణులకు ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా విశ్వబ్రాహ్మణులు అనుకూలంగా ఉన్నాం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మరి సినిమా తీసి మరి విశ్వబ్రాహ్మణులకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున ఎప్పుడైతే సినిమా తీసి ప్రజల్లోకి తీసుకెళ్లారో ఈ జాతి కోసం, మరి ఈ జాతిని మరి మేము కూడా ఆయన మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీకి 100కి 90 మంది మేము తెలుగుదేశం పార్టీ వైపు పనిచేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మేము తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నామని చెప్పి మేము ఆ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే విశ్వబ్రాహ్మణులు పడుతున్న కష్టాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. అన్ని వర్గాల్లో కూడా ఇవాళ వడ్రింగ్ పని చేసే వాళ్ళు ఉన్నారు, గ్రానైట్ గుమ్మాలు వచ్చేసినాయి, సిమెంట్ గుమ్మాలు వచ్చేసినాయి, మరి వాళ్ళకి అల్యూమినియం డోర్లు వచ్చేసినాయి. దానివల్ల వడ్రింగ్ పని చేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా వర్కులు లేవు. మరి అలాగే ఇతర కంచర పని చేసేవాళ్ళు కానీ, కమ్మర పని చేసేవాళ్ళు కానీ, కత్తులు, కొడవళ్ళు, నాగళ్ళు ఇవన్నీ కూడా మిషనరీ మీద తయారైపోయినాయి. ట్రాక్టర్లు వచ్చిన తర్వాత మరి దుక్కు దున్నడం కానీ లేకపోతే ఏదైనా సరే అయిపోయి పనులు అవుతూ ఉన్నాయి. మరి అలాగే కమ్మర పని చేసేవాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కంచర పని చేసే వాళ్ళు మిషనరీ మీద తయారైపోతున్నాయి ప్రతి మెటీరియల్ కూడా. శిల్పులు కూడా ఉన్నారు. శిల్పులకి ఇవాళ ఏమైతే దేవస్థానాల్లో అయితే శిల్పులు ఉన్నారో ఆ శిల్పులకి దేవస్థానాల్లో మరి అనేక దేవాలయాలు వాళ్ళ విగ్రహాలు తయారవుతూ ఉన్నాయి, అనేక గుళ్ళు కడుతూ ఉన్నారు.
మన టీటీడీ కళ్యాణ దేవస్థానం తరఫున మరి తయారు చేసే విగ్రహాలని ఎక్కడ గుళ్ళు కట్టినా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, గుళ్ళు కట్టే వాళ్ళకి. అటువంటి చోట ఈ విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో స్వర్ణకారు బుక్ చేసుకునే వాళ్ళకి దాంట్లోనే జాబులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, ఆ బీసీలని ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన చేస్తారని నమ్మకం కూడా ఉంది. మా నాయకత్వం సరిగ్గా లేకపోవడం వల్ల, ఆయన దృష్టిలో పెట్టకపోవడం వల్లే ఈ గ్యాప్ వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో ఆనో రోటరీలో మరి ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా టైగర్ నక్కా చిట్టిబాబు అన్నయ్య గారి సారథ్యంలో ఆధ్వర్యంలో ఈయన మొత్తం జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి కొన్ని రకాలుగా కొన్ని కమిటీలు వేసుకుని వేరుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒకే మాట ఒకటే బాట, ఈ మూడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఈ ఒకటే మాట కింద ఉండాలని చెప్పేసి ఆయన ఏకదాటి మీద తీసుకొచ్చారు. ఇక్కడ అందరూ కూడా నాయకులందరూ కలిసాము. ఆయన చెప్పిన విధంగానే విశ్వబ్రాహ్మణులు అంతా ఒకటే మాటకుండి ఆయన సారథ్యంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులంతా కలిసి మా కులాన్ని, మా వృత్తుల్ని కాపాడుకుంటామని, అదే మరి విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలని కూడా ఇతర కులాల్లో ఎవరికైతే అందుతున్నాయో అదేవిధంగా మాకు కూడా అందాలని చెప్పి కూడా ఆశిస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు మేము నిర్ణయించుకున్నాం, అయ్యా మీరు అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కానీ మా విశ్వబ్రాహ్మణుల దగ్గరికి వచ్చేటోడికి మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. కానీ అదే చిన్న చూపు చూడకుండా పెద్ద చూపు చూసి మమ్మల్ని, మా వృత్తుల్ని కాపాడి మా పిల్లల్ని కూడా కాపాడుతారని కూడా కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు గుంటముక్కల రాజు, తూర్పుగోదావరి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. మరి సుమారు ఈ సమావేశానికి 500-600 మంది మేము ఇక్కడ మీట్ అయ్యామండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా ఉన్నాము. ఈ పెద్దలందరినీ కలిపింది ఒక వ్యక్తి ఎవరంటే మా నక్కా చిట్టిబాబు అన్నయ్య గారు కలిపారు. ఆయన వల్ల ఇది సాధ్యమైంది, వేరే ఎవరు కూడా చేయలేరు. ఆయన ఒక్కరే ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని చెప్పి కోరుతున్నాను.